తప్పదు తప్పదు దైవము కృప ఇది, ముప్పిరి నింత ముకుందుడే. వెక్కసపు మతి వెలుతులు దీరిన నెక్కడ చూచిన ఈశ్వరుడే. గొక్కక యాసలు కోసివేసినను నిక్క మడుగడుగు నిధానమే. పొంచి శరీరపు భోగములుడిగిన చుంచు పాపములు సుకృతములే. దంచెడి విషయపు తగులము బాసిన ఎంచి చూచినను ఇహమే పరము. శ్రీ వెంకటపతి సేవే కలిగిన వేవేలు వగలు వేడుకలే. చావదీరే సంధియము లేదిదే, భావము నమ్మిన ప్రపన్నులకును. ఇది అన్నమయ్య పదజాలం, పదామృతం. దీని భావాన్ని వివరించాలని మీ ముందుకు వచ్చాను. నిధానమే అన్నాడు. వెక్కసపు మతి అంటే కుదురులేని మనసు అని. వెలుతులు అంటే లోపాలు అని. గొక్కక అంటే సందేహించక అని. నిధానము అంటే మూలధనమని అర్థాలు. అన్నమయ్య లాంటి భక్తి తత్పరులే కాదు, వేమన లాంటి యోగులు కూడా ఆశను మనిషి పాలిట శత్రువుగానే అభివర్ణించారు. అందుకే ఆ పరమయోగి తన శతక పద్యాల్లో ఓ చోట నీళ్లలోన మీను నరమాంసమాసించి గాలముందు చిక్కు కరణి భువిని ఆశ తగిలి నరుడు నాలాగు చెడిపోవు విశ్వదాభిరామ వినుర వేమ. నీటిలోని చేప ఎరగా వేసిన మాంసపు ముక్క మీద ఆశతో గాలములో చిక్కుకుంటుంది. అదే విధముగా భోగాలను ఆశించిన మానవుడు కూడా ఆశల గాలానికి చిక్కుకొని నాశనమైపోతాడు అని హెచ్చరించాడు. మన దుఃఖానికి ప్రధాన కారణం భోగలాలస. ప్రతి సుఖం కష్టమనే ముళ్ళ కిరీటాన్ని ధరించి మన చెంతకు వస్తుంది. ప్రతి సుఖం కష్టమనే ముళ్ళ కిరీటాన్ని ధరించి మన చెంతకు వస్తుంది. ఆ సత్యాన్ని మర్చిపోయి ధర్మాన్ని తప్పి విషయభోగాలు వెంట పరుగు తీస్తే మనుషుల్ని పాపాలు రోగాలు చుట్టుముడతాయి, బాధల కొలిమిలో కాల్చేస్తాయి. అందుకే హిరణ్యకశిపుడు ఓ సందర్భంలో ధర్మేతర వర్తనలను ధర్మంత్రులునగిన జనుల దురితములందున్ మర్మములు గలంచి కల్మష కర్ముల రోగములు పొందు కైవడి విప్రా అన్నారు. ఓ విప్రుడా, దుర్మార్గులను రోగాలు పట్టి పీడిస్తాయి. అలాగే ధర్మం తప్పిన వాళ్ళను, కుటిలమైన ఆలోచన చేసే వాళ్ళను పాపాలు చుట్టుకొని ఆ పాపాలే వాళ్ళను నానా బాధలు పెడతాయి అంటాడు. ఆ ఉద్బోధననే ఉదాత్తమైన భావనలతో అన్నమయ్య ఏమన్నారంటే, పొంచి శరీరపు భోగములుడిగిన చుంచు పాపములు సుకృతములే, దంచెడి విషయపు తగులము బాసిన
ఎంచి చూచినను ఇహమే పరము అంటున్నాడు. రెండో చరణంలో తగులుము అంటే లంపటమని, దంచెడి అంటే చితక బాదడమని అర్థాలు. కోరికలు ఉడిగిపోతే పాపాలు చేయవలసిన అవసరం రాదని, విషయలంపటాల్లో చిక్కుపడకపోతే ఈ లోకంలోని పరమపద స్థితిని పొందవచ్చని ఈ సంకీర్తనాచార్యుడు స్పష్టము చేస్తున్నాడు. ఇలాంటి వివేకము విచక్షణ అలవడాలంటే మనిషి భగవంతుడిపై అచంచల విశ్వాసము కలవాడై నీతి నియమాలను పాటించేవాడై ఉండాలి. నిత్యం పరమాత్మ సేవలో నిమగ్నమై ఉండేంత భక్తిపరుడై జీవించాలి. మనసులో తిరుమలేశుడిని నమ్మిన శరణాగతులకు ప్రాపంచికమైన కష్టాలుగా తోచవు. వేదనలు కూడా ఆ విశ్వంభరుడి విలాసాలుగానే విస్పష్టమవుతాయి. ఆ అపురూపమైన అనుభూతితోనే అన్నమాచార్యులు ఎలా చెప్తున్నారంటే, శ్రీ వెంకటపతి సేవే కలిగిన వేవేలు వగలు వేడుకలే చావదీరే సంధ్యము లేదిదే భావము నమ్మిన ప్రసన్నులకున్ అంటూ కీర్తనకు ముక్తాయింపు పలుకుతున్నాడు. వేవేలు వగలు అంటే అంతులేని దుఃఖాలని, చావధీరే అంటే సత్యము గోచరిస్తుందని, సందేహము అంటే సందేహమని, ప్రసన్నులకు అంటే శరణాగతులకు అని అర్థాలు. ఆ పరమేశ్వరుడు పరమభక్తుడైన మహాకవి దూర్జటి కూడా ఈ దృఢ విశ్వాసంతోనే నిన్ను సేవింపగా నాపదొల్పుడమని, నిత్యోత్సవము బబ్బని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చినా రాని అవి నాకు భూషణమలే శ్రీకాళహస్తీశ్వర అని నిశ్చయంగా ప్రకటించాడు. నిన్ను సేవించిన ఫలితంగా నాకు ఆపదలు కలిగిన, నిత్య గౌరవాలు లభించిన, గ్రహాలు గతులు తప్పిన, శుభాలు కలిగినా కలగకపోయినా నాకు అవి సమ్మతమే, సంతోషమే అన్నాడు. ఇట్లా అన్నమాచార్యుని యొక్క ఆ పదామృతాన్ని నేను వివరించాను. దీని నుంచి మీరు చాలా విషయాలు సంగ్రహించుకోవచ్చు, గ్రహించవచ్చు. దీన్ని బట్టి మీ జీవన విధానంలో మార్పులు ఏవైనా ఉంటే చేసుకోవచ్చు. శాంతియుతమైన ఆనందమైన జీవితాన్ని దీనికి అనుగుణముగా ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ జ్ఞానానికి అనుగుణముగా మీరు శాంతిని సౌఖ్యాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు.